నమస్తే అండి, నా పేరు చంద్రశేఖరు. విధాత హాస్పిటల్ విజయవాడ జనరల్ సర్జరీ మరియు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాలు ఈ హాస్పిటల్లో చూస్తుంటాను. ఈరోజు మనకి రెగ్యులర్గా మన ప్రాక్టీస్లో చూసే మొలలు లేదా పైల్స్ అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాము. సో మొలలు అంటే ఏమిటి, సో మొలలకు సంబంధించిన కారణాలు, రావడానికి సంబంధించిన కారణాలు ఏమిటి, అదేవిధంగా ఎలా డయాగ్నోజ్ చేయాలి, దానికి ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్, ఇవన్నీ మనం కంప్లీట్గా ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. మొలలు అంటే ఏంది, వాటిల్నే మనకి ఇంగ్లీష్లో పైల్స్ అంటారు. సో ఈ మొలలు అనేది మనకి మోషన్ వచ్చే దగ్గర రక్తనాళాలు ఉబ్బి మనకి అవి బయటికి రావడము, లేకపోతే యానల్ కెనాల్ లోపల ఉండడము అనేది జరుగుతుంది. అసలు ఈ రక్తనాళాలు ఉబ్బడానికి కారణమైంది. కారణం అంటే అసలు దాని మెయిన్ ఆ రక్తనాళాలు అనేటివి ఎందుకు ఉబ్బుతాయి, ఆ ఉబ్బడానికి కారణాలు తర్వాత చెప్పుకుందాము. సో ఈ రక్తనాళాలు అనేటివి మనకి ఇప్పుడు యానల్ కెనాల్ ఒక 4 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ 4 సెంటీమీటర్లో లోపల అంటే పొర మ్యూకస్ మెంబ్రేన్, దాని కింద సబ్మ్యూకస్ మెంబ్రేన్ అని ఉంటుంది. ఆ పొరల్లో ఈ రక్తనాళాలు ఉంటాయి. సో ఈ రక్తనాళాలు ప్లస్ ఈ మ్యూకస్ మెంబ్రేన్ ఆ పొరని సపోర్ట్ చేస్తూ లోపల ఇంటర్నల్ స్ఫింక్టర్ నుంచి చిన్న పోగులు లాంటి కణజాలాలు సపోర్టివ్ టిష్యూగా ఉంటాయన్నమాట. సో మనకి ఎప్పుడైతే ఈ సపోర్టివ్ టిష్యూ డ్యామేజ్ అయిపోయిందో ఈ పార్ట్ లూజ్ అయిపోయి కిందకి జారడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ సపోర్టివ్ టిష్యూ అనేది తగ్గిపోయిందో రక్తనాళాలు అనేటివి ఉబ్బుతాయి. సో ఆ ఉబ్బి అవే పైల్స్గా మాసెస్గా వస్తాయి.